హాయ్ గైస్, శ్రీ రామదూత క్రియేషన్ ఆర్జీవి డెన్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ఊహం. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందిన ఈ సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషించారు. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ కనిపించారు. ఈ సినిమాలో చంద్రబాబుగా ధనుంజయ్ ప్రభునే, ఇతర పాత్రల్లో సురభి, ప్రభావతి, రేఖ, నిరోష, వాసు ఇటూరి, కోట జయరాం, ఎలీనా తుటేరా తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్, క్లోజింగ్ కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక అనేక మార్లు వాయిదా పడడంతో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంలో ఖర్చు మరింత పెరిగింది. ఈ చిత్రానికి ప్రమోషన్ ఖర్చులతో కలిపి 25 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ముఖం చాటేశారు. దాంతో ఈ సినిమాకు చాలా వరకు సొంతంగానే రిలీజ్ చేశారు. ఈ సినిమా బిజినెస్ వివరాలు మాత్రం బయటికి రాలేదు. అలాగే శాటిలైట్, ఓటీటీ బిజినెస్ కూడా ఇంకా కాలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు 600 స్క్రీన్లలో, ఇతర రాష్ట్రాలు, అమెరికాలో కలిపి 750 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేసినట్టు తెలిపారు. ఈ చిత్రం పొలిటికల్ సినిమా కావడంతో రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సానుకూలంగా స్పందిస్తే, ఇతర పార్టీల శ్రేణులు ప్రతికూలంగా స్పందించారు. ఈ సినిమాకు వన్ సైడ్ టాక్ క్రియేట్ కాలేదని తాజా సమాచారం. దాంతో గత వారం రోజులుగా ఈ సినిమా పేలకమైన ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఈ చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల రూపాయలు, రెండవ రోజు 30 లక్షల రూపాయలు, మూడవ రోజు 20 లక్షలు, నాలుగవ రోజు 10 లక్షలు, ఐదవ రోజు 10 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం 6వ రోజు 10 లక్షల కంటే తక్కువగానే నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 1.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా బడ్జెట్ 1% కూడా రెవెన్యూను సాధించలేకపోయిందని ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమా 20 కోట్లకు పైగా నష్టంతో థియేట్రికల్ రన్ను ముగించిందని వెల్లడించాయి.